ఏ పార్టీ అధికారంలో ఉన్నా రామోజీరావు ప్రజా సమస్యల గురించే పత్రికలో రాసేవారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. సంస్మరణ సభలో మాట్లాడుతూ కూటమి విజయ వార్త విన్నారో లేదో అని ఆలోచిస్తూ ఉన్నా. దశాబ్దం పాటు నలిగి గెలుపు వార్త వినకపోతే ఆయన ఆత్మ క్షోభిస్తుందేమో అనిపించింది. ఆయనకు మాటలు వినిపించాయా అని శైలజ కిరణ్ ను అడిగా. 24 గంటలు విజయాన్ని ఆస్వాదించారని చెప్పారు అని పేర్కొన్నారు. నాకు చాలా ఆనందం వేసింది. ఆయన ఆఖర్లు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి, ఎప్పుడు వస్తాయి వీటన్నిటి అనుకున్న టైంలో నేను ఒకటి అనుకున్నాను, ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, బాగుండు, ఆయన ఈ విజయ వార్త వింటారా లేదా అనేది నేను ఒకటి ఆలోచిస్తూ ఉన్నాను. సో నేను శ్రీమతి శైలజ కిరణ్ గారిని, సుమన్ గారిని, శ్రీమతి విజయశ్రీ గారిని అడిగినప్పుడు నేను ఒకటి అడిగాను, ఆయన విన్నారా అండి, ఆయనకి మాటలు వినిపించినాయా? అందరు చెప్తాను ఆయన వినిపించట్లేదంటే, లేదు, చాలా ఒక 24 గంటలు ఆ విజయాన్ని దశాబ్దం పాటు నలిగారు, దశాబ్దన్నర పాటు నలిగి ఆయన్ని నలిగిన తర్వాత ఆయన అలాంటి వ్యక్తి విజయ వార్త వినకపోతే అక్షోభిస్తుందేమో ఆత్మ అనిపించేది. కానీ విజయ వార్త వినే ఆయన పరమదించారు. అందుకు నాకు చాలా ఒక తృప్తినిచ్చింది.